నా సైలెంట్ ఉండండి. నీ మాట తప్ప ఎవరు మాట కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి, ఇబ్బంది లేకుండా కూర్చోండి. సినిమా కూర్చొని షెడ్ గురించి మాకు అభ్యంతరం లేదు. రెసిడెన్షియల్ ఏరియాలో కూర్చున్నాం. షెడ్ తీసేయాలని షెడ్ తీయాలని మా భావన కాదు. అక్కడ ఏంటంటే చుట్టుపక్కల జనాలు ఎందుకు ఉన్నారు, ఈ పాత సామాన్లు అది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు కాలం మీద కట్టేసుకున్నా మేము పడుచుకోలేదు. షెడ్తో వాళ్ళ అబ్బాయి ఎవరు వచ్చారు, కానీ రాలేదు. రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియా పెట్టుకోమని నేను పర్మిషిస్తాను. అన్ని చుట్టుపక్కల అన్నీ ఇల్లు కమర్షియల్ ఎక్కడ పెట్టుకున్నా పర్మిషన్ ఇబ్బంది లేదు. అందరూ ఆలోచించుకోండి. మీకు అన్నీ తెలుసు. షెడ్ రెగ్యులేట్ చేస్తాం. అక్కడ జరిగే యాక్టివిటీస్ మార్చమంటారు. అది కమర్షియల్ యాక్టివిటీస్ మొత్తం రెసిడెన్షియల్ ఉంటుంది. అది కాక రెసిడెన్షియల్లో చెప్పండి. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, క్లియర్గా చెప్పాను, మీరు బుజ్జిని మానేస్తే దాన్ని రెగ్యులైజ్ చేసి ఏదో ఒకటి చేద్దాం. కానీ ఈ పక్క మాత్రం కాలం మీద పెట్టుకున్నాను. అది లోపలికి మార్చుకోండి అని చెప్పాను. వన్ సైడ్ మొత్తం కాలం వన్ సైడ్ కాలం దాన్ని మాత్రం లోపలికి పెట్టుకోండి. మిగతా అంతా పెట్టుకోండి. రెస్ట్ యాక్టివిటీ మార్చండి. అది ఓకే. లెటర్ ఇచ్చాడు నిన్న. లెటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నది మనకి 2-3 ఏదో కంప్లైంట్స్ వచ్చి ఇంకోటి వచ్చాయి. నిన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు లెటర్ ఇచ్చాడు. రిక్వెస్ట్ ఇచ్చాడు. మా సమక్షంలో నేను మెజర్మెంట్ చేయాలా, మా సమక్షంలో ఇది చేయాలని ఇచ్చారు. దాని బట్టి అదే మర్చిపోద్దాం, మాట్లాడుతున్నాను. ఇబ్బంది ఇది లైన్ ఏమంటుంది ఎక్కడున్నాడు ఇక్కడ కరెక్ట్గా గుడి ఆనుకున్నాడు. ఒక నిమిషం, నేను ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నా. ఆడికి లైన్ లో ఏమి ఇబ్బంది స్పాట్లోకి వచ్చి వెరిఫై చేసి ఇది ఏమంటుంది బిల్డింగ్ అనుకోండి. ఇది XYZ పక్కన బిల్డింగ్ ఉందా లేదా? ఈ పక్క ఉందా లేదా? ఆ పక్క ఏం లేదు. 2 పక్కల ఖాళీ జాగా ఉన్నాయి కదా, దాని పక్కన ఉన్నాయి కదా. వాటికి నోటీస్ ఇవ్వకుండా ఆయనకి మాత్రమే ఎందుకు నోటీస్ ఇచ్చారు? అది వాళ్ళు అయితే రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ మార్చారు. రెసిడెన్షియల్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్ మార్చారు. మీరు పలమనేరు పట్టణంలో 95% ఇదే కల్చర్ ఉంటుంది, ఇట్లే ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే నేను కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా. మీరు కావాలంటే వెరిఫై చేయండి. మీకు అట్లాంటివి ఏదైనా రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసేయండి. మీ ద్వారా చేసేయండి, ఇంకా మంచిది అవుతుంది. ఏదైనా రెగ్యులరైజ్ చేయాలంటే. ఎందుకంటే
నాట్ ఓన్లీ ఇది, నేను అందరికీ కూడా చెప్తాను, ఆ పార్టీ ఈ పార్టీని మేము చెప్పట్లేదు, అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసేయండి. వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏమొస్తుంది, వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోవాలా, కోర్టుకు పోతే స్టే చేస్తారు. ఊరికి మీ మీద ఊరికి ద్వేషం పెట్టి మీరు వచ్చి అధికారికంగా ఉండి మీ రాజకీయ ఒత్తిడికి ఇవన్నీ చేస్తే మీకు ఇబ్బంది వస్తుంది. నా బాధ రాజకీయ ఒత్తిడి చేయాల్సింది లేదు. నేను లాస్ట్ 10 years పని చేస్తాను, మీరు ఎందుకు చూశారు. ఇది ఇంకోటి ఏమంటే లాజిక్ మీకు తెలియదేమో ఈ సబ్జెక్టు. 2017లో 18 దాదాపు అదే 2017లో ఇదే టీడీపీ గవర్నమెంట్లో ప్లాన్ శాంక్షన్ అయ్యి కట్టుకున్నాడు. అప్పుడు ఎవరు అటు చెప్పలే. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అక్రమాలు దౌర్జన్యాలని అడ్డుకుంటున్నాడు, యాక్టివ్గా ఉన్నాడని చెప్పి వ్యక్తిగతంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. నేను చెప్తాను కాదు, మీరు స్వతహాగా మీరేం చేయట్లేదు బాబు, మీదేం తప్పులేదు. మీ ద్వారా వాళ్ళ విశ్వరూపాన్ని బయట చూపిస్తాను అనేది మా ఆవేదన అంతే. ఇప్పుడు మేఘం గతంలో మళ్ళీ ఆటకు చేశారు. సార్ ఒక్క నిమిషం సార్. హేమంత్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్గా మార్చుకున్నాడు బిల్డింగ్. మీరు నోటీస్ ఏమి ఇవ్వాలి సార్? మీరు నోటీస్ ఏమి ఇవ్వాలి? అదే ఇచ్చాం. ఏమి ఇచ్చారు? డీవియేషన్ ఇచ్చారు. డీవియేషన్ లో పక్కన 3 feet ఈ పక్క, ఆ పక్క 3 feet, 2 feet లేదనేసి నోటీస్ ఇచ్చారు. నోటీస్ లో ఎక్కడ గానీ మీరు రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ గా మార్చుకోలేదని చెప్పారు. ఫస్ట్ నోటీస్ ఇచ్చారు, కొట్టాలని అట్లీస్ట్ సార్ మీరు మార్చుకోమండి. ఇప్పుడు రెసిడెన్షియల్ గా ఇచ్చారు, రెసిడెన్స్ గా ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాడు, ఆయన కమర్షియల్ గా మార్చుకున్నాడు. మీరు నోటీస్ ఇచ్చి దానికి అమౌంట్ కట్టించుకోవద్దని కమర్షియల్ గా మార్చండి. అదే ఫస్ట్ మేము ఇస్తాం, వాళ్ళు రిక్వెస్ట్ చేయాలని. మాది రెసిడెన్షియల్ కమర్షియల్ మీరు ఎన్నెళ్ళు కనుక్కుంటారు? 2017 నుంచి ఇప్పటి వరకు 26 10 సంవత్సరాల తర్వాత మీరు ఐడెంటిఫై చేస్తారా? ఇప్పుడు వచ్చింది ఒక పని చేయండి, అక్కడి నుంచి ఫస్ట్ బిల్డింగ్ నుంచి ఇవ్వండి, అక్కడి నుంచి వస్తే ఇచ్చేయండి, అందరిది కొట్టండి, అందరిది ప్రతి ఒక్కరి యాక్షన్ తీసుకోండి. షెడ్ పెట్టినాడు, ఏమైనా పబ్లిక్ వచ్చి ఎంతమంది ఇచ్చారు సార్ నోటీసు? ఇవ్వండి, ఎంతమంది ఇచ్చారు? నోటీస్ ఎంతమంది ఇచ్చారు చెప్పండి సార్. ఊరికే సార్ బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఉంది అంటే మార్చేదానికి టైం గా ఇవ్వండి, మార్చుకుంటాడు. ఇబ్బంది పెట్టిస్తాను స్క్రాప్ లో మార్చేదానికి సార్ 1 week స్క్రాప్ మార్చేదానికి అవుతుంది. 2 లోడ్లు 3 లోడ్లు స్క్రాప్ ఎన్నో వచ్చిన ఇప్పుడు ఇప్పుడు రాలేదు. 53 ఏళ్ళు వచ్చింది సార్. 53 ఏళ్ళు వచ్చినాను సార్. ఎవరు ముందు పెట్టండి సార్ అబ్జెక్షన్, మేమే ఇచ్చేస్తాం రేపే. ఎవరు అబ్జెక్షన్ ఇచ్చింది? ఒకటే అన్ని ఇప్పుడు ఏదైతే వదలనా పబ్లికే వచ్చింటారు సార్, మాకేం అబ్జెక్షన్ లేదు చెప్పేది. పబ్లికే వచ్చినారు, అందరు సంతకాలు తీసుకొచ్చాడు ఇచ్చేది సార్. పబ్లిక్ కూడా వచ్చినారు. ప్రతి 6 నెలలకి 22,400 ట్యాక్స్ కడతాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ట్యాక్స్ కట్టించుకుంటే ఈ రోజు ఆ గోడ పెరిగింది, ఈ మూల పెరిగింది అని ఇప్పుడు అడిగితే ట్యాక్స్ కట్టించుకోకుండా ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి కడతాం. 22,000 5 ఫ్లోర్లు కడతా ఉన్నారు. సార్ మీకు చేతులు జోడించి రాజకీయంగా మాకి 1,00,000 ఉంటాయి. మేము తప్పు చేస్తే వాళ్ళు నిరూపించింది, వాళ్ళు చేసిన తప్పులు ఏమంటే మేము నిరూపిస్తాం. కాబట్టి వ్యక్తిగతంగా దయచేసి మీ అధికారులు మా వాళ్ళ జోలికి రావద్దండి, దయచేసి మా వాళ్ళు ఆయన ఇల్లు కట్టుకోవాలి. ఆయన ఒకటే మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏమంటే రోడ్ వైడనింగ్ ఉండే స్థలంలో రోడ్ వైడనింగ్ ఉంది, మీరు చెక్ చేసుకోండి.
ఏదైతే టౌన్ ప్లానింగ్ మీ దగ్గర ప్లానింగ్ ఉంది, ఆ ప్లానింగ్ అథారిటీ తెప్పించుకొని రోడ్ వైడనింగ్ ఉంది. ఆ రోడ్ వైడనింగ్లో షాపింగ్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఆయన అబ్జెక్షన్ చేసినాడని చెప్పి హేమంత్ రెడ్డి అబ్జెక్షన్ చేసినాడని మరి ఎందుకు కోర్టు మరి ఎందుకు కోర్టు స్టే ఇచ్చింది? అంటే మనం ఎవరికైనా కోర్టు ముందు ఫస్ట్ తెలుసుకోవడానికి మరి విషయాలను తెలుసుకోవడానికి కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు. అట్లా అని చెప్పి వ్యక్తిగతంగా ఫైల్ చేయాలి కాబట్టి ఇస్తారు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా పోవడం తప్పు కదా. నాగమంగళం నుంచి గంటాపూర్ వరకు ఇప్పుడు ఏం ముందే ఎవరెవరు వైలేషన్ ఉంది అందరితో డిమాలిష్ చేయండి. మాది కూడా చేయండి. అదే చెప్తున్నారు కదా స్టేట్ హైవేస్ వాళ్ళు అడిగాము. మీరు ఇప్పుడు చెప్పారు కదా స్టేట్ హైవేస్ వాళ్ళు ఆ ఏమన్నారు? డాక్యుమెంటరీ ఇట్లా ఓవరాల్ గా చెప్తున్నారు అంతే కదా. ఓవరాల్ గా మనం కన్సిడర్ చేయకూడదు ఎప్పటికీ. వాళ్ళు చెప్పింది ఇప్పటికి ఇప్పుడు వైడింగ్ లేదు అని చెప్పారు. వైడింగ్ లేకపోతే 100 మీటర్ రోడ్ అనేది కన్ఫర్మ్ ఇది ప్రజాధనాన్ని మనం మనకి అవకాశం వచ్చినప్పుడు దుర్వినియోగం చేయకూడదు అనేది మా ఆలోచన. ప్రజాధనం కదా అది. రేపు కట్టేస్తారు, కట్టిన తర్వాత రోడ్డు కొట్టాలంటే మళ్ళీ కొట్టేస్తారు. అంటే డబ్బులు ప్రజలదే, పగలు కొట్టేది మళ్ళీ నష్టం జరిగేది ప్రజలకే కదా. కాబట్టి మేము ఇంకా ప్రజలు మంచి జరగాలని ఆలోచిస్తున్నాం తప్ప ఎక్కడా ప్రజలకు చెడ్డ జరగాలని ఆలోచించలేదు. అలాంటి ఆయనకి ఈయనకి ఇప్పుడు ఈయనకి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు ఏమీ చేయలేక మీ చేతి కత్తిచ్చి మీ మీద యుద్ధం చేయమంటారు వాళ్ళు. సార్ ఏమో చెప్తాను. సార్ వచ్చిన సబ్మిట్ సార్, నేను 20,000 పర్మిట్ తీసుకున్నాను, మీరు పర్మిషన్ ఇచ్చారు. నేను కట్టాను, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టాను. మన మేడం గారు కూడాను 10 సార్లు ఇన్స్టిట్యూట్ చేశారు. మళ్ళీ ఇంజనీర్ వచ్చినాడు, విశ్రాంత్ ఇంజనీర్ వచ్చినారు, ఇచ్చేసి అన్నీ ఇతరులు అయిపోయింది. 21 జూలైలో పైన ఒక రూమ్ వేయాలంటే ప్లాన్ చేసినాను. అప్పుడు కూడా మేడం వచ్చి మీరు పర్మిట్ ఏమైనా వేస్తా ఉన్నారంటే అప్పటికప్పుడు పర్మిట్కి అప్లై చేసి 15,000 రూపాయలు డబ్బు కట్టి పర్మిట్ ఇస్తున్నాను. అది 21 జూలైలో. 21 నవంబర్లో గృహప్రవేశం చేసినాను. చేసిన తర్వాత మన వాళ్ళు రాకపోతే నేనే అప్లికేషన్ పెట్టి మాకు ట్యాక్స్ ఫిక్స్ చేయండి మన ఆఫీస్కి పెట్టినాను. ట్యాక్స్ ఫిక్స్ చేసినాను. అప్పుడు కూడా ఏం చేసినట్టే ఇన్సూరెన్స్ ట్యాక్స్ అనేటప్పుడు ఫైనాన్స్ కూడా 3,000 రూపాయలు నాకు వేసినాను. అదే సార్ వేసినాను 3,000 రూపాయలు. ఆ రోజు నుంచి మీ రికార్డ్స్ పరిశీలన చేయండి. నేను ఎందుకంటే యాజ్ ఎంప్లాయీగా రిటైర్డ్ 30 ఇయర్స్. ఒక నిమిషం సార్, నేను ఎంత సర్వీస్ చేశాను టీచర్లకి ఎంప్లాయీస్కి ఇచ్చేది మీకు తెలుసు. మీకు నేను చెప్పాను మొన్న, నేను ఈ మరిగా వచ్చాను సార్, నేను ఫలానా చెప్పినాను. నేను ఎంత ఎవ్రీ ఇయర్ 30వ తేదీ లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్లో నేను ఖచ్చితంగా ప్రతిసారి కట్టాను. 22,000 రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను. మీరు ఆ రోడ్లకు రండి ఒకసారి, ఆ రోడ్లకు రండి. ఆ రోడ్లకి నా ఇల్లు రోడ్లోకి ఒక ఇంచి ఒక అడుగు వచ్చిందనంటే కూడాను నేను దాని బాధ్యత. మీరు సర్వే చేయండి, ఎన్ని ఇంట్లో రోడ్లోకి వచ్చినాయి, ఎన్ని వెనకాలు ఉన్నాయి, ఎంత ఉన్నాయి చూడండి. అక్కడ వీడు నాకు అనవసరంగా ఇప్పుడు నేను ఎక్కడైనా ఒకవేళ పార్టీలు పాల్గొంటా ఉంటాం, చేస్తా ఉంటాం, ఇది చేస్తానంటే మా మిస్సెస్ పెడితే ఉండే ఇంటికి మీరు నోటీస్ ఇచ్చినారు, మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చినాము. దయచేసి మీరు ఎందుకనంటే కామన్ మేము అందరూ పడిపోయింది అందరికీ ఇప్పుడు బజార్ విద్యుత్ కొట్టాలని చెప్పి నేను పెట్టిన ప్రకారం చూసుకొని సార్ మాది చిన్న విన్నపం సార్, మీరు వాళ్ళ ఇంట్లో కొట్టాలంటే మేము అబ్జెక్ట్ చేయము. మీరు ఆ లాస్ట్ నుంచి కొట్టుకోరంటే ఈ లాస్ట్ నుంచి కొట్టుకోరా, వీళ్ళదే కొడతామంటే మేము కొట్టని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే పాలసీ, మీరు కొట్టండి, ఆ లాస్ట్ నుంచి కొట్టుకుంటారా నిన్ను, ఈ లాస్ట్ నుంచి మధ్యలో ఉంది వాళ్ళది, మధ్యలో కూడా కొట్టండి. మేము అడ్డు చెప్పము. మీరు మధ్యలో వచ్చి దీన్ని మాత్రం కొడతామంటే మాత్రం ఖచ్చితంగా అది జరిగే పని దెబ్బతీస్తారు. మా వీధిలో సార్ 4 పక్కల కాంపౌండ్ వదిలి వెహికల్స్ కు పార్కింగ్ అన్ని పెట్టుకోండి. నేను ఒకటే అందరూ రోడ్లో పెట్టుకోవడం వెహికల్స్, ఎందుకంటే ఇంటికి దేనికి పార్కింగ్ లేదు, మెట్లెక్కించి 2 వీలర్ వెహికల్ పెట్టుకోలేరు. నేను అవన్నీ కాకుండా మన వీలు ప్రకారం 4 పక్కల వదిలేసి ఇల్లు కట్టుకున్నాను. మరి తినేవనాలు నిన్న కూడా సార్ సర్వే వాళ్ళు వచ్చినారు. నాది 20,144 సైట్ సౌజన్య వచ్చిన్నారు. నాకు 20,144. నేను కూడా 6 అడుగు వదిలే, వాళ్ళు పక్క సైడ్ కూడా వచ్చేసారు. నాకుంటే 19.5 అడిగే, కానీ వాళ్ళు 20.5 అడుగుందని మనం నిన్న తీసుకొచ్చారు. ఎట్లా సార్ ఇదంతా నాకు అర్థమే కాదు. అక్రమంగా జరిగే సక్రమంగా వచ్చి మీరు మొత్తం చెప్పాలి కదా, చెప్తాం. హైదరాబాద్ లో హైదరాబాద్ పొలం వాస్తవానికి మీ రూల్స్ ప్రకారం